మధ్యాహ్నం భోజనంలో పురుగులు. మిడ్ డే మధ్యాహ్నం భోజనంలో పురుగుల కలకలం లేపిన సంఘటన సోమవారం జరిగింది. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మిడ్ డే మధ్యాహ్న భోజనంలో ఉడకని అన్నం, పురుగుల అన్నంతో భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ భోజనం తిని అరగక కడుపు నొప్పితో బాధపడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇంటి నుండి ఎలాంటి భోజనం తీసుకురాకుండా ఇక్కడే భోజనం చేయాలని ఉపాధ్యాయులు ఒత్తిడితో ఇంటి నుండి భోజనం చేయకుండా ఇక్కడికి వస్తే ఉడకని అన్నంతో పురుగులు పడే భోజనం చేసే పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు తెలుపుతున్నారు. ఈ విషయంపై స్థానిక ప్రధానోపాధ్యాయులు మురళిని విచారించగా మిడ్ డే మధ్యాహ్న భోజనంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఫిజికల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో భోజనాల పర్యవేక్షణ ఉండేదని, ఈ మధ్యలో ఫిజికల్ డైరెక్టర్ రిటైర్మెంట్ కావడంతో వారానికో ఉపాధ్యాయులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 90% పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే విధంగా ప్రతిరోజు వడ్డించే ముందు వండిన ఆహారాన్ని ఉపాధ్యాయులు టేస్ట్ చేసి అనంతరం విద్యార్థులకు వడ్డించడం జరుగుతుందని వివరించారు. ఎక్కడో ఒక కాడ అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు జరగవచ్చని, అలా అని ఎలాంటి పొరపాట్లు జరగలేదని స్పష్టంగా చెప్పలేమని అన్నారు. ఈ రోజు జరిగిన సంఘటన విద్యార్థుల నావరకు తీసుకురాలేదని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఏది ఏమైనా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను పునరావృతం కాకుండా నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పిల్లలకు హామీ ఇచ్చారు. పిల్లలు తీసుకెళ్లారట, భోజనం ఉడకలేదని. మేడం తిని చూసింది, భోజనం ఉడికిందని చెప్పడం జరిగింది. అయితే పిల్లలు కొంతమంది ఇంటి నుండి టిఫిన్స్ తెచ్చుకొని ఇక్కడ తినడం జరుగుతూ ఉండే. నేను భోజనం పాఠశాలలో ఉన్న తర్వాత ఇంటి నుండి భోజనం తెచ్చుకోవద్దు అని పిల్లలను నేను చెప్పడం జరిగింది. దానివల్ల కొంతమంది పిల్లలు ఈ భోజనం తినడం ఇష్టం లేని పిల్లలు మాకు ఈ భోజనం బాగలేదని కాంప్లైంట్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఇక్కడ భోజనం మేము డైలీ టేస్ట్ చేస్తాము. వేడివేడి అన్నము, వేడివేడి కూర ఇక్కడ సర్వ్ చేస్తాం కాబట్టి పిల్లలకు ఇది తింటేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. కాదు, పిల్లలకు కావాల్సినంత భోజనం వండిస్తాము. కానీ కొంతమంది పిల్లలు, అమ్మాయిలు కొంచెం తక్కువ తినడం వల్ల భోజనం మిగులుతూ ఉంటుంది. అది కాకుండా పూర్తిగా తినాలి. 150 గ్రాములకు ఒక స్టూడెంట్కు 150 గ్రాముల భోజనం వండిస్తాం. కొంతమంది 100 గ్రాములు 120 గ్రాములు తింటారు. దానివల్ల మిగులుతున్నది భోజనం. పురుగులు వచ్చిన భోజనం నాకు చూపించలేదు పిల్లలు. అసలు నాకు ఎవరు కూడా పురుగు వచ్చిన విషయం చెప్పలేదు. ఒక పిల్లవాడికి పురుగు వచ్చిందని మేడం చెప్పారట. అయితే మేము దాన్ని కాకుండా మేము చూసుకుంటాము. ఏ పిల్లవాడు కూడా పురుగులు వచ్చినాయని మాకు కాంప్లైంట్ చేయలేదు. నియమించారు. ప్రత్యేకంగా ఫిజికల్ డైరెక్టర్ గారు ఉండేది పాఠశాలలో. వారు రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత రోజు ఒక టీచరు దీన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చూడడం జరిగింది. ప్రత్యేకంగా అక్కడ ఉండే బియ్యం కడిగించి వండిస్తారు మేడం.